శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ మన ఇండియన్ మూవీలో ఎంతోమంది పాన్ ఇండియన్ హీరోస్ ఉన్నప్పటికీ ఒక ప్రభాస్ గారికి మాత్రమే రేర్ రికార్డ్ ఉందని, ఇంత మటుకి ఏ హీరో దాన్ని డామినేట్ చేయలేదని చెప్తున్నారు సార్. ఏంటి సార్ ఆ రేర్ రికార్డ్? రేర్ రికార్డ్ అంటే ఆయన కొంచెం ఎర్లీగా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు 2 సినిమాలతో. 'బాహుబలి 2' ఆ 2 సినిమాలు, దాని తర్వాత చేసిన 'సాహో', 'రాధేశ్యాము', అలాగే 'ఆదిపురుషు' ఇవన్నీ కూడా 200 crore క్లబ్లోకి వెళ్ళిన సినిమాలే. కనుక అలా వరుసగా 7 సినిమాలు ఆయన 200 crore క్లబ్లోకి చేశాడు. అలాగే మొదటి 1000 కోట్ల సినిమా కూడా ఆయనదే. 1000 crore క్లబ్లోకి వెళ్ళిన సినిమా కూడా మొదటిది ఆయనదే, 'బాహుబలి'. తద్వారా రెమ్యూనరేషన్ వైపు కూడా ఆయన భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న తెలుగు నుంచి మొదటి హీరో. ఆయన్ని చూసి రేస్ మొదలుపెట్టారు అందరూ. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ 'సాహో' సినిమాకే 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే చర్చ జరిగింది బయట. ఆ తర్వాత 500 కోట్ల వరకు డిమాండ్ ఉంది అనే మాట కూడా చర్చ నడిచింది. అయితే ఎంత ఇస్తున్నారు, ఎంత లేదు అనేది పక్కన పెడితే 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్కే వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది పెద్ద హీరోలందరికీ. ఇంతకు ముందు తెలుగు సినిమా పరిస్థితి ఏంటి? లోకల్ మార్కెట్ పరిధిలోనే బడ్జెట్లు ఉండేవి, రెమ్యూనరేషన్లు కూడా ఉండేవి. ఇక్కడ లోకల్ మార్కెట్లో ఉండగా ప్రభాస్ ప్లేస్ తక్కువే కంపారిటివ్గా. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్తో పోల్చినా తక్కువే. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే 'బాహుబలి' సినిమా పడిందో, ఈయనని వేరే మార్కెట్లోకి వెళ్ళి అక్కడ నిలబెట్టింది ఆ సినిమా. నిలబెట్టడంతో ఆయనకి యాడ్ అయినటువంటి మార్కెట్టు, దాని ద్వారా వస్తున్న రెమ్యూనరేషన్లు, వసూళ్ల పరంగా కనిపిస్తున్నటువంటి రికార్డులు, ఇవన్నీ ఇతర హీరోలను అట్రాక్ట్ చేసినాయి. చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ సినిమా అని అడుగుతున్నారు. డైరెక్టర్ల మీద ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు డైరెక్టర్లు హీరోలను అప్రోచ్ అయితే, నీ దగ్గర ఉన్న కథ ఏంటో చెప్పు అని అడుగుతున్నారు వాళ్ళు. వీళ్ళు ఏదో లైన్ చెప్తున్నారు, ఇది కాదు, మనది ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి అంత మార్కెట్ని అట్రాక్ట్ చేసేటువంటి కథ పట్టుకురా, మనం ప్రొడ్యూసర్ని సెట్ చేద్దాం అనే మూడ్లో ఇండస్ట్రీ నడుస్తోంది. ఇప్పుడు రైటర్ లేడు, ఇప్పుడు బైపాస్ అయిపోయాడు. ఈ కార్యక్రమానికి నాంది పలికిన వాడు కూడా ఒక రకంగా ప్రభాసే. 'బాహుబలి' సినిమా పార్ట్ 1, పార్ట్ 2 సక్సెస్ఫుల్గా నడిచిన తర్వాత ఈ సినిమా మార్కెట్లోకి ఇతర హీరోలు రష్ అవటం మొదలుపెట్టిన తర్వాత ఎవరికి కూడా, అంటే 'బాహుబలి' రికార్డు కొట్టడం అనేది అంత ఈజీ అవ్వలేదు. 'పుష్ప' టైంలో సాధ్యమైంది, 'పుష్ప 2'కి. అది కూడా టార్గెట్ పెట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టాలి అని చేసిన సినిమా. ప్రతి హీరోకి, ఇప్పుడు రాజమౌళితో ఎందుకు సినిమా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడంటే, ఆయన కొత్త మార్కెట్లో నిలబెడతాడు అని నమ్మకం. ఆ నమ్మకం కలిగించిన రెండో హీరో సుకుమార్ గారు. సుకుమార్ 'పుష్ప'తో ఆ రికార్డు కొట్టాడు, 'పుష్ప 2'తో 'బాహుబలి' రికార్డుని. ఇప్పుడు మళ్ళీ కొత్త రికార్డు నెలకొల్పాల్సిన బాధ్యత ఇతని మీద పడింది ప్రభాస్కి. అలాగే ఈయన 2 సినిమాలు రిలీజులు అని చెప్పాడు. ఇప్పుడు ఇంకో రకంగా సంవత్సరానికి 2 రిలీజులు చేస్తున్న పాన్ ఇండియా హీరో అనే రికార్డు కూడా ఉంది ఆయనకే. ఈ సంవత్సరం కూడా ఆయన జనవరిలో 'రాజాసాబ్' అయితే డిసెంబర్లో 'ఫౌజీ' సినిమాతో వస్తున్నాడు. ఇలా అనేక విధాలుగా ఆయన తెలుగు సినిమా మార్కెట్ను పెంచిన దీనిలోనూ మిగిలిన విషయాల్లో కూడా ఒక సక్సెస్ని అలాగే మూవ్ చేసుకుంటూ వెడుతున్న వ్యక్తిగా, నటుడిగా కనిపిస్తాడు ప్రభాస్. ఇది ఏ రేంజ్కి వెడుతుంది, ఇంకా ఎంతకాలం నడుపుతాడు, ఆయన్ని కాదని ముందుకెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అల్లు అర్జున్ గట్టిపోటీయే ఇస్తున్నాడు. ఆ గట్టిపోటీ ఇస్తున్నాడని అల్లు అర్జున్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆ 'బాహుబలి 2' ద్వారా ఏదైతే ప్రభాస్ క్రియేట్ చేశాడో దాన్ని దాటిన సినిమాగా 'పుష్ప 2'ని చెప్పుకోవాలి. అందుకని ఆ కంపారిజన్ తీసుకురాక తప్పడం లేదు.
కాకపోతే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళే. బాడీ లాంగ్వేజ్కి తగ్గ కథ పడితే వేరేలాగా ఉంటుంది వ్యవహారం. అలా కట్అవుట్కి సెట్ అయ్యే కథలు పడి ఆయన విజయాలు సాధిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయనకి కూడా తడబాటు తప్పలేదు. రాజాసాబ్లో ఒక చేదు అనుభవం ఉంది ఆయనకి, ఈవెన్ ఆదిపురుషులో కూడా ఒక చేదు అనుభవం ఉంది. ఇలాంటి చేదు అనుభవాల నుంచి మళ్ళీ ఒకసారి హిట్ ట్రాక్ ఎక్కడం కోసం ఆయన ఈ సినిమాలు కమిట్ అయి చేస్తున్నాడు. ఇప్పుడు కమిట్ అయినవన్నీ అలాంటివే. కనుక ఈ సినిమాల విజయంతో మళ్ళీ ఆయన ఇండస్ట్రీలో తనదైన చరిష్మాతో నిలబడాలని కోరుకుందాం.